నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే వివో T4 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, యూనిక్నెస్ ఏంది, నా ఒపీనియన్ ఏందని ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. వీడియో లాస్ట్ దాకా చూడండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అండ్ షేర్ కూడా పక్కా చేయండి. సో ఇక్కడ మీరు అందరూ స్క్రీన్ మీద తీసుకోవచ్చు. వివో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న క్రియేట్ వివో వాళ్ళకి, కానీ వివో T4 5G గెట్ సెట్ టర్బో అనేసి అయితే ట్యాగ్లైన్తో పాటు వచ్చేసింది. సో ఇక్కడ మెయిన్ హైలైట్ చూసుకుంటే 7300 మిలీ ఆంపియర్ బ్యాటరీ, పెద్ద బ్యాటరీ అంటే పెద్ద బ్యాటరీ, ఫ్లాగ్షిప్ లెవెల్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ది సోనీ IMX882 AI కెమెరాతో పాటు కూడా వస్తుంది. 90 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ ఉంది. సో గంట 10 నిమిషాలు, గంట 5 నిమిషాలు కూడా ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఇది ఫండర్ చోస్ 15తో పాటు వస్తుంది, బేస్డ్ ఆన్ Android 15 అనమాట. కొన్ని ఏఐకి సంబంధించిన ఫీచర్స్ వస్తున్నాయి. 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఎమరాల్డ్ బ్లేజ్ కలర్ అండ్ ఫ్యాంటమ్ గ్రే కలర్ ఆప్షన్స్లో స్మార్ట్ ఫోన్ అయితే మీకు అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ మినిమలిస్టిక్ ఎస్ ట్రెండింగ్ అనేది చెప్తుంది. చాలా సన్నగా ఉంది 0.79 సెంటీమీటర్స్ అండ్ 7.89 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. 199 గ్రామ్స్ వెయిట్, అంటే దగ్గర దగ్గర 200 గ్రామ్స్ అనుకో, 1 గ్రామ్ తక్కువ. అండ్ బ్యాటరీ పెద్దగా ఉంది, రివర్స్ ఛార్జింగ్ ఉంది, బాగా నాకైతే బ్యాటరీ కార్డ్ బాగా నచ్చింది అండ్ ఇక్కడ మంచి బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. యూట్యూబ్కి అయితే 38 అవర్స్, వాట్సాప్కి 24 అవర్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్కి 17 అవర్స్, బీజిఎం అయితే 15 అవర్స్. అది యాక్సెప్ట్ చేయొచ్చు ఈజీగానే. అండ్ ఆల్సో బైపాస్ ఛార్జింగ్ ఉంది. 50% ఏదైతే ఉందో 30 మినిట్స్లో ఛార్జింగ్ అయిపోతుంది అంటారు. మంచి ప్రాసెసర్ వచ్చింది, స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో పాటు కూడా ఉందన్నమాట. 4 నానోమీటర్ టెక్నాలజీ మంచి పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ గేమింగ్కి సంబంధించిన ఫీచర్స్ చూసుకోవచ్చు. అల్ట్రా గేమ్ మోడ్ అని తీసుకొచ్చారు, ప్రాసెసర్ బూస్ట్ చేసుకోవచ్చు, ఏ వాయిస్ చేంజర్తో పాటు వస్తుంది, 4D గేమ్ వైబ్రేషన్తో పాటు కూడా వస్తుంది. మంచి బ్రైట్నెస్ డిస్ప్లే వచ్చింది, 6.7 ఇంచ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్. నెట్ఫ్లిక్స్ వాళ్ళది HDR అండ్ అమెజాన్ ప్రైమ్ వీడియో HDR సపోర్ట్స్తో పాటు వస్తుంది. వైట్ కలర్ గ్యామెట్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ 2 మెగాపిక్సెల్ బోకే కెమెరా, 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ IMX882 OS కెమెరా వస్తుంది. అండ్ కిందది ఇక్కడ ఇది వచ్చేసరికి IR బ్లాస్ట్ వస్తుంది, పైన వచ్చేసరికి అయితే ఫ్లాష్ శాంపుల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేసారు. మీరు చెక్ చేసుకోవచ్చు అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో. అండ్ మిలిటికేట్ సర్టిఫికేషన్ 810H సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. అన్ని డస్ట్ రెసిస్టెన్స్, షాక్ రెసిస్టెన్స్, వాటర్ రెసిస్టెన్స్ అండ్ లో టెంపరేచర్, హై టెంపరేచర్ రెసిస్టెన్స్తో పాటు వస్తుంది. ఫండర్ చోస్ బేస్డ్ ఆన్ Android 15 అనమాట అండ్ ఆబ్వియస్గా ఏఐకి సంబంధించిన ఫీచర్స్ లైక్ గూగుల్ వాళ్ళ సర్కిల్ ఫీచర్, సర్కిల్ టు సర్చ్ అండ్ ఫోటో ఎన్హాన్సర్, నోట్ అసిస్టెంట్స్ అండ్ కొన్ని ఏఐ రెస్టూల్స్ ఫీచర్స్ అవన్నీ కూడా బాగున్నాయి. అంత మంచి ఉంది కానీ ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చానా అంటే స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే స్మార్ట్ ఫోన్ సేల్స్ స్టార్ట్ కాలేవి. సో సేల్స్ స్టార్ట్ కాగానే నా టెక్ న్యూస్లో కానీ అప్డేట్ చేసేస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ప్రైస్ చూసుకుంటే మాత్రమే బేస్ వేరియంట్ 128GB స్టోరేజ్, 8GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో మీకు 22,000 రూపీస్ ఉంది. ఇక్కడ 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 24,000 ఉంది. తర్వాత 12GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 26,000 ఉంది. అంటే ఒక్కొక్క వేరియంట్కి 2,000 రూపీస్ డిస్కౌంట్ అయితే అది గ్యాప్ అయితే పెట్టారు అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సేల్ స్టార్ట్ అయినప్పుడు ఆఫర్స్ అయితే యూజ్ చేయను అనేసి అయితే నేను అప్డేట్ అయితే చేస్తున్నాను. ఆఫర్స్ అప్లై చేసుకొని తీసుకోండి. కాబట్టి స్పెసిఫికేషన్ చూసుకుందాం. సో స్పెసిఫికేషన్ చూసుకొని స్మార్ట్ ఫోన్ 2 కలర్ ఆప్షన్స్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఎమరాల్డ్ బ్లేజ్ కలర్ అండ్ ఫ్యాంటమ్ గ్రే కలర్ 2 కలర్ ఆప్షన్స్ వస్తున్నాయి, బాగుంది. కమింగ్ టు రేటింగ్ చూసుకుంటే IP65 రేటింగ్తో పాటు కూడా వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్, ఆక్టోకోర్ 400 టెక్నాలజీ యూజ్ చేసారు. ఫస్ట్ కోర్ వచ్చేసరికి 2.5 GHz మీద, మిగతా 3 కోర్లు వచ్చేసరికి 2.4 GHz మీద, మిగతా 4 వచ్చి 1.8 GHz మీద వస్తుంది. అండ్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్, 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్, 12GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. LPDDR4X ర్యామ్, UFS 2.0 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. 7,300 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఛార్జర్. అండ్ థిక్నెస్ ఇంతకుముందు చెప్పుకున్నాం, సపరేట్గా నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వెయిట్ కూడా అంతే ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ డిస్ప్లే 6.7 ఇంచెస్ డిస్ప్లే, 2393x1080 రెజల్యూషన్ AMOLED డిస్ప్లే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా 2 నానో సిమ్లు వస్తున్నాయి. డ్యూయల్ సిమ్, డ్యూయల్ స్టాండ్ బైతో పాటు కూడా వస్తుంది. 5Gకి సంబంధించిన ఇక్కడ బ్యాండ్విడ్త్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ కెమెరా చూసుకుంటే కెమెరా కాడ అయితే మంచి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మెయిన్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. రియర్ 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ IMX882 OS కెమెరా. అండ్
సెకండరీ 2 మెగా పిక్సెల్ బొకే కెమెరాతో పాటు కోసం 4K రికార్డింగ్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు బై. అండ్ ఇక్కడ కోడెక్స్ అన్నీ కూడా ఉన్నాయి. వైఫై చూసుకుంటే మాత్రం బై 3 బ్యాండ్స్ వస్తున్నాయి. 2.4 GHz, 5 GHz అండ్ 6 GHz బ్యాండ్ విత్ బ్లూటూత్ వర్జన్ 5.2, USB 2.2 పోర్ట్, జీపీఎస్ అండ్ ఓటీజీ సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. లొకేషన్ చూసుకుని జీపీఎస్, బైడిస్, గ్లోనస్, గ్యాలియస్, క్విజెస్తో పాటు కూడా వస్తుంది. సెన్సార్స్ బై చాలా మంచిగా వచ్చినాయి. సెన్సార్స్ యాక్సిలరోమీటర్ సెన్సార్ వచ్చింది, ambient light సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్ అండ్ జెరోస్కోప్, ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్తో పాటు వచ్చింది. కలర్ టెంపరేచర్ సెన్సార్ అయితే లేదు. అండ్ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేస్తే మీకు ఏమొస్తుంది అంటే పై స్మార్ట్ ఫోన్ వస్తుంది, గైడ్ డాక్యుమెంట్స్, ఛార్జర్, సిమ్ ఇజెక్టర్ పిన్, ఫోన్ కేస్, ప్రొడక్షన్ ఫిల్మ్ కంటే పై టెంపర్ గ్లాస్ తీసుకోమని చెప్తాను. వారంటీ గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. సో ఓవరాల్గా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను బై. ఎవరైతే లాంగ్గా బ్యాటరీ కోసం చూస్తారో వివో T4 అయితే పక్కా తీసుకోవాల్సిందే. ఇంత బ్యాటరీకి ఏ స్మార్ట్ ఫోన్ అయితే ఇయ్యదు అనుకోవచ్చు బై. 7300 mAh బ్యాటరీ మాత్రం సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇక్కడ కొంచెం మైనస్ అయితే చెప్పుకోవచ్చు అనుకోవచ్చు. సో మైనస్ ఏందన్నా అంటే బై ఓవరాల్గా బాగుంది, కానీ ఒకటి డ్రాబ్యాక్ ఏంటంటే బై యూఐ కాడ అనమాట బై కొన్ని డిజేబుల్ చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని అన్ఇన్స్టాల్ చేసుకున్న ప్రాబ్లం ఏం, కొన్ని డిజేబుల్ చేసేసుకుంటే యూజర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. నాకైతే బై ఎవరైతే లాంగ్ డ్రైవ్స్కి వెళ్తుంటారో లేకపోతే డెలివరీ చేస్తుంటారో ప్లస్ లాంగ్గా బ్యాటరీ లైఫ్ కావాలన్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ ఫోన్ అంటారు నా ఒపీనియన్‌లో. సేల్స్ ఇప్పుడు మీకు అవసరం ఉందంటే సేల్స్ స్టార్ట్ కాగానే పర్చేస్ చేసుకోండి. లేదు అంటే గిట్లా మన సమ్మర్ సేల్ కానీ ఫెస్టివల్ సేల్ వచ్చినప్పుడు కొంచెం తగ్గుతుంది ప్రైస్. అప్పుడు కార్డ్ ఆఫర్స్ ట్రై చేయండి. బిలో 20,000 రూపాయలకు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు తీసుకోండి పోయి వాల్యూ ఫర్ మనీ, పర్ఫెక్ట్ వాల్యూ ఫర్ మనీ వస్తే 20,000కి నా ఒపీనియన్‌లో ఆ టైం బెటర్ అనేసి అయితే నేను అంటాను. సో మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ అయితే చేయండి భయ్. ఫైనల్‌గా నేనైతే ఒకటే మాట అంటాను, స్మార్ట్ ఫోన్ తీసుకోవాలంటే పోయి తీసుకోవచ్చు, బాగుంది. బ్యాటరీ వైస్ అండ్ కెమెరా వైస్ కూడా, ఫీచర్స్ వైస్ కూడా ఓవరాల్‌గా బాగానే ఉంది. నాకైతే స్మార్ట్ ఫోన్ నచ్చిందనమాట. సో ఫైనల్ నా ఒపీనియన్ విన్నారు బై. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన యూనిక్నెస్ కూడా విన్నారు. ఇప్పటికంటారు ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోండి, వాల్యూ ఫర్ మనీ అయితే నాకైతే కనిపిస్తుంది అనమాట. మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చూసారు వాళ్ళందరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.